అందరికీ నమస్కారం. భక్తివన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. ఇది ఈ సంవత్సరానికి ఉన్న పేరు. ప్రియమైన ప్రేక్షకులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అనగానే రాజాది నవనాయకులు ఎవరు, మా గ్రహచారం ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో అనే అనుమానం ఒకవైపు, అలాగే ఉగాది పచ్చడి స్వీకరించాలా అనే సందేహం మరోవైపు. రెండూ ఉంటాయి. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. తీపి, కారం, వగరు, పులుపు, ఉప్పు, చేదు, ఇలా ఒక్కొక్క రుచికి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. ఆ విషయాన్ని మనకు తెలియచెప్పడానికి మనతో పాటు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే ఉగాది పచ్చడిని సంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు అలాగే మా ప్రియమైన భక్తివన్ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాభినందనలు. గురువుగారు, ఉగాది పచ్చడి అనగానే షడ్రుచుల సమ్మేళనం అంటారు. వాటికి అర్థం ఏంటి? అసలు ఉగాది రోజునే ఉగాది పచ్చడిని ముందుగా తినాలి అంటారు. ఎందుకు మామూలు రోజుల్లో తినకూడదు? ఎందుకని అంటే ఉగాది అనేది ఒక కాలానికి సంబంధించిన ప్రక్రియ. కాలంలో అనేక మార్పులు, ఋతువులకు సంబంధించి, దివాహోరాలకు సంబంధించి, అంటే రాత్రి పగటి కాలాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సూర్యుడు ఒక్కడే, కానీ ఉదయించే సూర్యుడి కాంతి వేరు, మధ్యాహ్న సూర్యుడి కాంతి వేరు, సాయంత్రం సమయంలో ఉండే సూర్యుడి కాంతి వేరు. కనిపించకుండా రాత్రి వేళ ఉండే సూర్యకాంతి కూడా చంద్రుని ద్వారా మనకు అనుగ్రహాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. కనుక రాత్రివేళ ఉండే సూర్యకాంతి పరోక్షంగా చంద్ర రూపంలో, ఒకే కాంతి ఇలా ఉన్నప్పుడు ఒకే రుచి, ఆ పదార్థంలో 6 రుచులు కలుపుకొని, ఏమిటి మిశ్రమం? ఎందుకు ఉగాది నాడు స్వీకరించాలి? ముందు రోజో మరుసటి రోజో స్వీకరిస్తే పొరపాటు జరుగుతుందా? ఏమిటి ప్రత్యేకత అనే అనుమానం కూడా పలువురిలో ఉంటుంది. అయితే ఈ పచ్చడి చేసే విధానంలో ఋతువులకు సంబంధించి ఒక శ్లోకం, ఒక ధర్మసింధువు మనకు తెలియజేస్తుంది. వర్షాదౌ నింబసుమం శర్కర ఆమ్లఘుతైర్యుతం. ధర్మసింధువు, ధర్మ ప్రవృత్తి, ఇలాంటి అనేక గ్రంథాలలో ఈ ఉగాది పచ్చడి ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇందులో ఏ విధమైనటువంటి పదార్థాలు మేళవించాలి, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శాస్త్రంలో చెప్పబడ్డ విధానాలు వేరు, లోకంలో ఆచారంలో వచ్చే విధానాలు వేరుగా అయిపోయాయి. వర్షాదౌ నింబసుమం. నింబసుమం అంటే వేప పువ్వు. శర్కర ఆమ్లఘుతైర్యుతం అంటే పంచదార లేదా బెల్లం పానకం, అలాగే ఉసిరిక అది వినియోగించాలి. ఉసిరిక ప్రధానంగా ఉంది. అలాగే భక్షితం ప్రథమే యామే, సూర్యోదయమైనటువంటి మొదటి యామములో 6 నుంచి 9 మధ్యలో, ఉదయం 6 AM to 9 AM ఈ మధ్యలో స్వీకరిస్తే తద్వర్షం, ఆ సంవత్సరం యోగదాయకం అని శాస్త్ర ప్రమాణం. ఇలాంటి తరుణంలో ఇది వసంత ఋతువు. ఈ కాలంలోనే మామిడి, ఈ కాలంలోనే వేప పువ్వు, ఈ కాలంలోనే కొత్త చింతపండు, ఈ కాలంలోనే అన్ని పదార్థాలు కొత్తగా లభించడంతో హఠాత్తుగా నిన్నటి వరకు ఉన్నటువంటి చలితో కూడుకున్న కాలం అంతర్ధానమైంది. ఇక ఆకురాలే కాలం మాయమైంది. శిశిర ఋతువు అంతర్ధానం కావడంతో, వసంతం ఆరంభం కావడంతో ఈ సంధి కాలంలో హఠాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా దేహంలో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ రోగాలు మనం బాధపడకుండా, మనల్ని బాధించకుండా ఉండే నిమిత్తమై రోగ నిదానంగా, చికిత్సా విధానంగా, బూస్టర్ లాగా కరోనా రాకుండా చేస్తాం మనం కొన్ని, కరోనా వచ్చాక కూడా చేస్తుంటాం కొన్ని. అలాగే ఏ వ్యాధి రాకుండా ఉగాది సంవత్సరానికి ప్రారంభ సూచనగా ఇదిగో ఇలా 6 రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిని సూర్యోదయం కాగానే
మొదటి యామములో స్వీకరించాలి. శాస్త్రీయబద్ధంగా ఆయుర్వేదబద్ధంగా కూడా తప్పనిసరిగా. అలాగే గ్రహాల అనుగ్రహాన్ని కూడా ఈ పచ్చడి సిద్ధం చేయడంలో జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఇక్కడితో అయిపోలేదు అమ్మాయి. దీనితో పాటుగా ఉగాది అనగానే అమ్మాయి 1 ఉగాది పచ్చడి, 2 పంచాంగ శ్రవణం, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5ంటికే పంచాంగాలు అంటాంగా. అలాగే రుచులలో కూడా తీపి, పులుపు, కారం, చేదు, వగరు 5 రుచులు. 5 రుచులు ప్రధానం. షడ్రుచులు అంటారు కదా. ఎందుకంటామంటే ఈ 5 రుచులకు కూడా శిఖరాయమానంగా తలమానికంగా ఉన్నటువంటి ఉప్పుని మనం అందులో ఎక్స్ట్రాగా కలిపేస్తున్నాం. మనం కలుపుకొని తింటున్నాం. ఈ ఉప్పు కారణంగా కొత్త రుచి వస్తుంది. ఉప్పు కారణంగా కొత్త వ్యాధులు వస్తాయి. కనుక ఉప్పుని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఏ ప్రమాణంలో స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించాలి అని చెప్పడం కోసమే ఈ ఉగాది పచ్చడి. ఎండాకాలంలో వసంత ఋతువులో మల్లె పువ్వులు లభిస్తాయి, మామిడి పళ్ళు లభిస్తాయి. ఈ రెండింటిని ఆస్వాదించేటటువంటి బుద్ధి మనలో ఉండాలిగా. మామిడి పళ్ళకి తీపి రుచి గురువు కారకం, మల్లె పువ్వులకి శుక్రుడు కుటుంబాన్ని వృద్ధి పెంపొందింపజేసేటటువంటి ఇష్టాలు, కోరికలు, అభిమానాలు, ప్రేమలు 2 గురు శుక్రుల కలయిక సమానం. ఈ కాలంలో వ్యాధులు రాకుండా ఉగాది నాడు ఇలా ఉగాది పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ముందు ఉగాది పచ్చడి చేసే సమయంలో బెల్లాన్ని వినియోగించాలి. ఇది తీపి. తీపి గురుగ్రహానికి సంబంధించిన రుచి. మనం పదార్థం తీసుకునే సమయంలో నాలికకి ముందుగా ఏ రుచి తగిలితే సంవత్సరం అంతా ఆ రుచికారకంగా మన జీవితం ఉండబోతుంది అని ఫలితాంశాలు జ్యోతిషంలో చెబుతారు. నాలిక ఒక్కటే. ఆ ఒక్కటే అయిన నాలిక చివరి భాగం కారం, మధ్య భాగం పులుపు, లోన చివరి భాగం తీపి, ఇరుపక్కలు చేదు, దిగువ వగరు. 5 రుచులను ఒకటే అయిన నాలిక ఇలా 5 చోట్లలో గుర్తిస్తుంది అంటుంది విజ్ఞాన శాస్త్రం, సైన్స్, ఆయుర్వేదం. ఇంత ఉంది అమ్మాయి. కనుక ఈ 6 రుచులలో ముందు బెల్లం వేయాలి. తీపి కాబట్టి తీసుకో. మరి ఈ బెల్లం ఒక 50 గ్రాములు తీసుకుంటే ఇందులో 25 గ్రాములు తర్వాతగా వచ్చేటటువంటి చింతపండు రసం, మామిడి కోరు అన్నీ కలిపిన పదార్థంగా ఉండాలి. ప్రమాణాలన్నీ కూడా ఒక శాస్త్రబద్ధంగా చెప్పబడి ఉన్నాయి. నిజానికి వేయవలసినవి వేప పువ్వు, ఉసిరికాయ, నెయ్యి, బెల్లం అయినప్పటికీ షడ్రుచుల మిశ్రమం జీవితం. ఈ షడ్రుచులకి నవగ్రహాలు కూడా సంబంధం. ముందుగా మనం బెల్లం వేసాం. బెల్లానికి కుజుడు కారకత్వం అనుకున్నాం. ఈ పాత్ర ఏదైతే మనం వాడుతున్నామో ఇది ఎరుపు వర్ణం. ఎరుపు వర్ణానికి రవి కారకత్వం. ఈ తర్వాత మనం వేయవలసింది కారం. కారం తీసుకున్నామా? మిరియాలు. ఎందుకు మిరియాలు? పచ్చిమిరపకాయలు వేయకూడదా, ఎండు కారం పొడి వేయకూడదా అంటూ ఉంటారు. వేయకూడదు, మిరియాలే వాడాలి. దేశీయమైనవి, ఈ దేశానికి సంబంధించినవి, కారం రుచిని అందించేవి మిరియం గింజలు. ఈ మిరియపు గింజలకి రవి సూర్యగ్రహం ఆధిపత్యం కలిగి ఉండగా రోగాన్ని కలిగించేటటువంటి కారం పచ్చిమిరపకాయలు. అది పోర్చుగీసు దేశం నుంచి వచ్చాయి, మనం వినియోగించకూడదు. దేవతా కార్యక్రమాలలో, దైవపరంగా చేసేటటువంటి కార్యక్రమాలలో పొరపాటుగా కూడా పచ్చిమిరపకాయలను కానీ ఎండు మిరపకాయల కారం పొడిని కానీ వినియోగించకూడదు. ఉగాది పచ్చడిలో రెండవదిగా మనం ఏం వేసాం? మిరియాలు వేసాం, కారం. ఆ తర్వాత ఏం వేస్తాం? చేదు. కనుక 3వ రుచిగా వేప వినియోగిద్దాం. వేపలో వేప పువ్వు మాత్రమే వేయాలి. వేప కొమ్మలు, వేప చిగుళ్ళు, వేప ఆకులు ఇవి ఎంత మాత్రమూ కాదు. గుర్తుంచుకొని జాగ్రత్తగా వేప పువ్వును మాత్రమే వినియోగించాలి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ముందుగా బెల్లం, తర్వాత కారం, ఆ తర్వాత వేప, చేదు, తదుపరి ఈ వరుసలో వగరు వినియోగించాలి. అంటే మామిడి కోరు వేసంగా. వగరు రుచి శనిగ్రహానికి ప్రతీక. వసంత ఋతువులోనే లభించేటటువంటి మామిడి పిందె కనుక ఇందులో వగరు ఉంటుంది. ముక్కలు వేసుకోవచ్చు, కూర వేసుకోవచ్చు, ముక్కలే వేయాలి.
అంటుంది ఆచారకాండ. ఈ వరుసలో 5వ రుచి ఏమిటి? పులుపు. చింతపండు రసం, పులుపు. ఆ, ఈ పులుపు రుచికి శుక్రగ్రహం ఆధిపత్యం కలిగి ఉంటుంది. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. పులుపు రుచి. చింతపండు అనగానే ఎవరైనా కూడా అబ్బా అంటారుగా, పులుపు రుచి అంటాంగా. అవును. పులుపు శుక్రుడికి ప్రతీక. ఇప్పుడు 5వ రుచిగా చింతపండు రసాన్ని అందులో మేళవిస్తున్నాము. పులుపు. పులుపు ఇది శుక్రగ్రహానికి ప్రతీక. వివాహం, భోగభాగ్యాలు, సొంత ఇల్లు, అలాగే ధనము, ధాన్యము, విదేశీ ప్రయాణాలు అన్నీ కావాలి అని చెప్పేసేసి ప్రధానంగా ఉన్న 5 రుచులని ఇందులో మనం వేసాం. భద్రపరచాం. అవును. ఈ విషయాలని ఇందులో ఉంచే సమయంలో వస్తువులుగా కాకుండా మనస్సులో బ్రహ్మణే నమః అన్నట్టు ఉగాది నాడు ఏ దేవుడిని పూజించాలి? బ్రహ్మదేవుడిని పూజించాలి, బ్రహ్మనామస్మరణ చేయాలి. మిగతా అన్ని పండుగలు విష్ణువు, శివుడు, గణపతి అంటూ ఉంటారు. అవును. ఒక్క ఈ రోజు మాత్రమే ఉగాది నాడు బ్రహ్మణే నమః అంటూ బ్రహ్మదేవుడిని స్మరించడం, పంచాంగాన్ని పూజించడం, ఉగాది పచ్చడి చేసే సమయంలో మనస్సులో బ్రహ్మణే నమః బ్రహ్మణే నమః అంటూ నిశ్శబ్దంగా. పదార్థం అందులో వేసేటప్పుడు శబ్దం కూడా రాకూడదు. చాలా గౌరవంగా, అభిమాన పురస్సరంగా తీపి, కారం, చేదు, వగరు, పులుపు 5 రుచులు వేశాం. 5 రుచులకు శిఖరాయమానమైనటువంటిది 6వ రుచి ఉప్పు అంటాం కదా. అవును. ఇది 6వ రుచి. ఉప్పు కారకత్వం చంద్రునికి సంబంధించింది. చంద్రగ్రహం ఉప్పుతో కూడుకుని ఉంటుంది అంటుంది సైన్స్. ఒక మాట ఉంది అమ్మాయి, తెలుగు వాళ్ళ ఇంట్లో చెబుతూ ఉంటారు, చేతబుచ్చుకో. ఏంటి ఆ మాట అంటే, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఈ ఉప్పు. నిజమే కదా. ఈ ఉప్పుకి కారకత్వం చంద్రుడు. చంద్రుడి కారకత్వంగా బియ్యం, తెల్లని పదార్థాలు, ఉప్పు, పాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ చెబుతూ ఉంటారు. గ్రహాల అనుగ్రహం కోరి 6 రుచులు వేశాం. అవును. గ్రహాలు 9 కదా, మరి అవేమయ్యాయి అన్న అనుమానం కలుగుతుందేమో. ఆకుపచ్చగా ఉండే వర్ణం మామిడి కోరుకు సంబంధించింది, వేప పోతుకు సంబంధించింది బుధగ్రహం. ఈ పాట్ ఏదైతే వినియోగిస్తున్నామో పాత్ర, కొంతమంది ప్రాంతీయ ఆచారాలకు లోబడి వెండి గిన్నె లేదా వారి వారి గృహాలలో అనూచానంగా వచ్చే పాత్ర వినియోగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ మట్టి పాత్రనే వినియోగించాలి అని ప్రమాణం. ఇలా ఎరుపు రంగులో ఉండే ఈ పాత్ర సూర్యగ్రహానికి ప్రతీక. గ్రహాలన్నీ కూడా సూర్యుని అధీనంలో గ్రహరాజు కదా. ఇందులో మనం బెల్లం గురువు, కారం కుజుడు, వేపచేదు బుధుడు, వగరు శని, పులుపు శుక్రుడు, ఉప్పు చంద్రగ్రహం, ఇలా అన్నింటినీ వేసుకొని మేళవించడంలో ఇది మేళనం అంటారు. ఇలా మేళవించే సమయంలో ప్రణవము, ఓంకారమును 12 సార్లు చెప్పాలి. ప్రణవేనా అంటే ఓంకారముతో సవ్యంగా కలపాలి, క్లాక్ వైజ్గా కలపాలి. ఈ ఉగాది పచ్చడిని కూడా కనీసంగా 8 నిమిషాల సేపు కలపాలి. ఏ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 8 minutes. 24 నిమిషాలకి ఒక ఘడియ అని పేరు. ఘడియలో 3వ వంతు కాలానికి 8 నిమిషాల కాలం అంటుంది శాస్త్రం. ఈ క్రమంలో గాయత్రి మంత్రానికి కూడా 24 అక్షరాలు, 24 నిమిషాలు, త్రిపదా గాయత్రి 1/3 డ్యూరేషన్. 8 నిమిషాల సేపు చక్కగా కలపాలి. తదుపరి ఆ పాత్ర పైన మూత పెట్టాలి. కాసేపు ఎంతసేపు? మరొక 8 నిమిషాలు. ఇలా మూత పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా కూర్చొని బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఈ క్రియ అంటే 5-6 మధ్యలో ఇదంతా కూడా సిద్ధం చేసుకొని సూర్యోదయం కంటే పూర్వమే అంతా చక్కగా ఏర్పాటు చేసుకుని ఇంటిల్లిపాది వృత్తాకారంగా కూర్చొని దేవతా ధ్యానం చేసి భగవంతుడి సన్నిధానంలో దీపాలు వెలిగించి తదుపరి ఇంటి పెద్ద, ఇంటిలో ఉండే వారందరికీ పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఈ ఉగాది పచ్చడిని ఏ దేవానికి నైవేద్యంగా సమర్పించాలి?
బ్రహ్మదేవుడికి అంటే పంచాంగానికి. పంచాంగం కానీ క్యాలెండర్ కానీ ఇంట్లో సేకరించి పెట్టుకొని ఆ పంచాంగము క్యాలెండర్కి పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు సమర్పించి బ్రహ్మణే నమః అని నమస్కరించి ఈ ఉగాది పచ్చడిని బ్రహ్మదేవుడి నైవేద్యంగా సమర్పించి ఉదయమే 6 గంటల నుంచి 9 గంటల లోపు, అది మాట 9 గంటల లోపల ఈ ఉగాది పచ్చడిని సేవించినట్లయితే ఏ విధమైన వ్యాధులు మన దరి చేరవు. గురుగారు అన్ని రుచులు వేసాము, కొంతమంది అరటి పళ్ళు వేస్తారు, మరే కొత్త పంట చెరుకని చెరుకు ముక్కలు వేస్తారు. మరే ఇవన్నీ ఎందుకు వేస్తారు అంటే బెల్లం చెరుకు రసం నుంచి వచ్చేదే. అవును, కాబట్టి ఎక్కువ తీపి మా ఇంట్లో ఉంది చెరుకు గడలు, మరికొంతమంది గసగసాలు, మరికొంతమంది పుట్నాల పప్పు, మరికొంతమంది కొబ్బరికోరు, మరికొంత ప్రాంతీయ ఆచారాలకు లోబడి పదార్థ విజ్ఞానాన్ని అంతా ఇందులో గుప్పించి అమ్మాయి ఇది ఇంకేదో అన్నట్టుగా చేసేస్తున్నారు. నిజానికి చేయవలసిన లక్షణమంతా కూడా పక్కన పెట్టి షడ్రుచుల సమ్మేళనంగా ఈ ఉగాది పచ్చడిని ఇలాగే స్వీకరించాలి. ఇందులో ఇంకేవీ వేరేగా వేసే అవసరం లేదు. ఇలా సిద్ధం చేసిన తర్వాత మూత పెట్టి పంచాంగం పైన పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి క్రోధినామ సంవత్సర పరబ్రహ్మదైవం విష్ణవే నమః, క్రోధినామ సంవత్సరానికి దైవం విష్ణువు, తదుపరి కాలస్వరూపం బ్రహ్మణే నమః అంటూ నమస్కరించి బ్రహ్మకు నివేదనగా సమర్పించి అన్నట్టు ఉగాది పచ్చడి తీసుకోవడంలో కూడా ఎలా తీసుకోవాలి, దానికి కూడా ఒక పద్ధతి ఉంది. తప్పకుండా శతాయుర్వజ్ర దేహాయ అనే శ్లోకం చెప్పాలి, లేదా నేర్చుకునైనా చెప్పాలి. చాలామంది ఈ ఉగాది పచ్చడిని గ్లాసుల్లో పోసి ఇవ్వండి, చేతికి తాకుతుంది అంటూ ఉంటారు. అలా చేయకూడదు. చక్కగా అరచేతిలో పోసుకోవాలి. అరచేతిలో ఇలా పట్టుకొని ఏది ఇది కూడా 2 విధాలు. చూపుడు వేలు బొటన వేలిని నొక్క పెట్టడం, లేదా బొటన వేలిని చూపుడు వేలుతో నొక్కి పెట్టి పట్టుకోవడం. ఇందులో కూడా చాలా అర్థం ఉంది అమ్మాయి. బొటన వేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు, మధ్య వేలు శని, ఉంగరం వేలు రవి, చిటికిన వేలు బుధుడు, చిటికిన వేలు దిగువ భాగం చంద్రుడు, మధ్యలో కుజుడు, కుజుడి మధ్యలో రాహువు, దిగువన కేతువు. నవగ్రహాలు అరచేతిలోనే. ఆయుర్దాయ రేఖ, జీవన రేఖ ఇలా ఉంటుంది. బుద్ధి రేఖ, హృదయ రేఖ, ప్రధానంగా 3 రేఖలు, 13 రేఖలు హస్తంలో. ఎంత సంపాదించగలుగుతాం, ఎంత డబ్బు మన వద్ద ఉంటుంది, సంపాదన డబ్బు ధనం ఉందా, ధనరేఖ. చదువు ఉందా, రవిరేఖ కింద విద్యారేఖ. విదేశాలకు వెళ్తామా, చంద్రభాగలో రేఖ. సంతానం ఎంతమందో, బుధుడి కింద దిగువ రేఖ. ఇల్లాలు భర్త ఈ రేఖ. సంపాదించుకోగలుగుతామా, ఎఫ్డీలు చేసుకోగలుగుతామా, ఈ రేఖ. బుద్ధి పనిచేస్తుందా, సోలమన్ లైన్. 13 రేఖలు ఇందులో ఉంటాయి కనుక ఉగాది పచ్చడిని అరచేతిలో వేసుకొని స్వీకరించాలి. నవగ్రహాలు ఈమిడి ఉన్న ఈ రుచులు నవగ్రహాలు కొలవై ఉన్న చేతిలో. మరి ఎవరినైనా బెదిరించాలి, ఇలా బెదిరిస్తాం. అవును. ఎవరికైనా అభయాన్ని ఇవ్వాలి, ఇలా ఇస్తాం. ఎవరైనా యాచించాలి, ఇలా తీసుకుంటాం. ఎవరికైనా ఇవ్వాలి, ఇలా ఇస్తాం. అన్నీ ఇదే. కాబట్టి అరచేతితో ఈ పచ్చడి తీసుకునే సమయంలో ఒక శ్లోకం కూడా చెప్పాలి. శతాయుర్వజ్ర దేహాయ, 100 సంవత్సరాలు ఆయుర్దాయం కలగాలి, వజ్ర సమానమైన దేహం కలగాలి. సర్వ సంపత్కరాయ చ, సమస్తములైనటువంటి సంపదలను నాకు ఈ పచ్చడి అందించాలి. సంపద అంటే ఆరోగ్యం, ఆయుర్దాయం, ఆనందం, వీటినే సంపదలు అంటారు. సర్వారిష్ట వినాశాయ, సర్వ అరిష్టములను వినాశనం చేసేది. నింబకందళ భక్షణం, వేప పువ్వుతో కూడుకొని ఉండి ఇతర రుచులను కూడా సమాహ్లాదంగా కలుపుకున్నటువంటి ఏ వేప పువ్వు పచ్చడి నాకు 100 ఏళ్ల ఆయుర్దాయాన్ని ఇచ్చుగాక అనే సంకల్పంతో ఈ పచ్చడిని స్వీకరించాలి. చివరి విషయం ఏంటంటే ఉగాది పచ్చడిని కూర్చొని తీసుకోవాలి, నిలుచొని కాదు. చాలా మంది నించుని ప్రసాదం పంచితే మరే అందువల్ల వాళ్ళు నిలుచునే ఉంటున్నారు, కూర్చోవడం మానేశారు. కూర్చుంటే కదా బుద్ధి పని చేసేది. నిలుచుంటే ఎమోషన్స్ విల్ వర్క్, కూర్చుంటే బుద్ధి పని చేస్తుంది అన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే ఉగాది పచ్చడి
పరగడుపున తీసుకోవాలి. ఉగాది పచ్చడి స్వీకరించిన తరువాత కనీసంగా 24 నిమిషాల కాలం ఏ పదార్థం తీసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రశాంతంగా ఇంటిలో ఒక సోఫాలో కానీ కుర్చీలో కానీ స్థిరంగా ఒక చోట కూర్చోవాలి. ఇలా కూర్చోగలిగితే సంవత్సరం అంతా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రియమైన ప్రేక్షకులకు ఉగాది సమస్త శుభములను కలిగించుగాక అని కోరుకుంటూ ఆనందంగా ఉందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.